హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. ఈరోజు మేము సిటీ సెంట్రల్ మాల్కి వెళ్తున్నాం, షాపింగ్ చేయాలి. ఎందుకంటే రేపు మా క్రిష్ బర్త్డే. ఈరోజు వరకు వెళ్ళటం కుదరలేదు, సో ఈరోజు వెళ్తున్నాం. ఇది మా క్రిష్కి 3rd బర్త్డే. ఫస్ట్ 2 బర్త్డేస్ మేము ఇండియాలోనే సెలబ్రేట్ చేసుకున్నాం. ఊర్లో మంచిగా ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని డెకరేషన్ కూడా థీమ్ వైజ్ చేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఖతార్లో 3rd బర్త్డే కదా, కొంచెం సింపుల్గా చేద్దామని డిసైడ్ అయ్యాం. ఇక్కడ కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో తెలిసిన వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళని పిలిచి ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ సమ్మర్ హాలిడేస్ ఉంటాయి 2 months. తెలిసిన ఫ్యామిలీస్ కూడా ఇండియాకి వెళ్ళారు వెకేషన్కి. ఇంకా నేను రవి ఇంట్లోనే సింపుల్గా బెలూన్తో డెకరేషన్ చేసి కేక్ కట్ చేద్దామని అనుకున్నాం. సో ఎలా మా సెలబ్రేషన్స్ ఉంటాయో, మా బర్త్డే మేము ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. బాయ్ బాయ్. క్రిష్ ఫస్ట్ బర్త్డేకి మేము కోకోమెలన్ థీమ్ డెకరేట్ చేయించాం. అండ్ సెకండ్ బర్త్డేకి క్యాండిల్ అండ్ థీమ్. ఈ 2 థీమ్స్ కూడా చాలా మంచిగా వచ్చాయి. అవుట్పుట్ చాలా బాగా డెకరేట్ చేశారు. షాపింగ్కి స్టార్ట్ అయ్యాం. ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్తున్నాం, ఎందుకంటే ఈవినింగ్ క్రికెట్ మ్యాచ్ ఉంది, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఆ రోజే రవి అస్సలు మిస్ అవ్వాలనుకోడు, అందుకే ఆఫ్టర్నూన్కి వెళ్తున్నాం. ఈ మాల్లో కిడ్స్ కోసం ఒక ప్లే జోన్ ఉంటుంది. ఫస్ట్ టైం ఈ ప్లేస్కి వచ్చేటప్పుడు క్రిష్ కూడా చాలా బాగా ఆడుకున్నాడు ఆ ప్లే జోన్లో. బిలో 3 year కిడ్స్కి పేరెంట్ని కూడా అలౌ చేస్తారు. టికెట్ ఉంటుంది, ఫ్రీ కాదు. 1/2 hour టైం లిమిట్ ఉంటుంది. మేము ఇంకా లంచ్ చేయలేదు, ఫస్ట్ ఏదైనా తినేసి షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. క్రిష్ మనం ఏం తిందాం ఇప్పుడు చెప్పు? ఏం తిందాం చెప్పు, ఏం తిందాం? వెజ్ పిజ్జా. ఆ రోజు సాటర్డే, సో వెజ్ పిజ్జా తీసుకున్నాం. సాటర్డే రోజు బయటికి వెళ్తే నాకు అసలు ఆప్షన్సే కనిపించవు, నాకు ఏం తినాలో కూడా అర్థం కాదు. ఇంకా క్రిష్ పిజ్జా తింటా అన్నాడని వెజ్ పిజ్జా తీసుకున్నాం. పిజ్జా నాకు అంతగా ఇష్టం ఉండదు, బట్ ఆ రోజు క్రిష్ ఎందుకో పిజ్జా కావాలని అడిగాడు, సో ఇంకా అదే తీసుకున్నాం. తినేసాక షాపింగ్ స్టార్ట్ చేసాం. ఇక్కడ R&B ఉంది. ఒకసారి నేను హైదరాబాద్లో R&B స్టోర్కి వెళ్ళి షాపింగ్ చేసా క్రిష్ కోసం. అప్పుడు నాకు బాగా అనిపించాయి అక్కడ క్లాత్స్, ఇక్కడ కూడా బాగుంటాయని ఇంకా వెళ్ళాం. పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూస్తున్నాం. ఎక్కువ కలర్ ఆప్షన్స్ లేవు, అన్ని వైట్ కలర్లోనే ఉన్నాయి. నాకు అంతగా ఏం అనిపించలేదు, సో ఒకసారి మ్యాక్స్కి వెళ్ళి చూద్దామని మ్యాక్స్కి వచ్చాం. ఇక్కడ కూడా పార్టీ వేర్ కలెక్షన్ అస్సలు ఏం లేవు, జస్ట్ క్యాజువల్ వేర్, డైలీ వేర్వి ఉన్నాయి అంతే. మేము ఇలా సెలెక్ట్ చేస్తున్నప్పుడు తనే ఓన్గా వెళ్ళి ఒక బ్యాక్ ప్యాక్ తీసుకొని వచ్చి చూపిస్తున్నాడు. ఇక్కడ నేను నార్మల్గా కొన్ని టీషర్ట్స్ బాగున్నాయని క్రిష్కి కొంచెం తీసుకుందామని ట్రై చేస్తున్నా. మ్యాక్స్లో క్యాజువల్ వేర్ తీసుకున్నాం, R&Bలో ఒక పార్టీ వేర్ తీసుకున్నాం బర్త్డే కోసం. అన్నీ అయ్యాక ఫుట్వేర్కి వచ్చాం. ఇక్కడ ఒక క్రాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. డెకరేషన్ కోసం బెలూన్స్ చూస్తున్నాం. ఈ పర్పుల్ కలర్ సెట్ అయితే నాకు బాగా నచ్చింది. అందులోనే మనకి హ్యాపీ బర్త్డే బ్యానర్ కూడా ఉంది, ఎక్కువ బెలూన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను క్రిష్ కోసం 3 అనే క్యాండిల్ తీసుకున్నాను, 3rd బర్త్డే కదా. బర్త్డే గిఫ్ట్గా సైకిల్ కొందాం అనుకున్నాడు రవి, బట్ నేనే వద్దని చెప్పా. మేము ఇండియాకి వెళ్ళేటప్పుడు అది ఇక్కడే ఉండిపోతుంది, మేము తీసుకువెళ్ళటం కూడా కుదరదు. అందుకే సింపుల్గా ఒక వాచ్ కొనేసాను. ఆల్రెడీ ఇంట్లో స్కూటర్ ఉంది, దాంతో మంచిగా ఎంగేజ్ అవుతాడు. కేక్ ఒక్కటి తీసుకుంటే ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నాం అన్ని ఫ్లేవర్స్ ఏది బాగుంటుందా అని. చిన్నదే తీసుకుందాం అనుకున్నాం, ఎందుకంటే ఎక్కువగా నేను కూడా కేక్ తినను, రవి కూడా తినడు. అందుకే ఫైనల్గా ఈ చిన్న కేక్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా మనం హ్యాపీ బర్త్డే నోట్ రాసిస్తే వాళ్ళు కేక్ మీద రాసి ఇచ్చేస్తారు. నా వీడియోస్ చూసి కొన్ని నేను చెప్పే వర్డ్స్ని క్యూట్గా రిపీట్ చేశాడు, అవేంటో మీరు కూడా వినేయండి. వెల్కమ్ టు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? హ్యాపీ బర్త్డే క్రిష్. ఈరోజే క్రిష్ బర్త్డే. మార్నింగ్ లేచి క్రిష్ని రెడీ చేసి నిన్న షాపింగ్ చేసిన డ్రెస్సెస్లో ఒక పేర్ వేసాం. ఇది నార్మల్ డైలీ వేర్గా తీసుకున్నాం. ఈవినింగ్ కేక్ కట్ చేసేటప్పుడు పార్టీ వేర్ వేద్దాం అనుకున్నాం. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇంట్లోనే చేసి ఈవినింగ్ డిన్నర్ కోసం బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడే బయటికి వెళ్దాం. ఇప్పుడే వెళ్దామా బయటికి? ఓకే, మేము ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాం. ఖతార్లో మనకి టెంపుల్స్ ఉండవు కదా, ఇంట్లోనే దండం పెట్టేసుకున్నాం. ఇంట్లోనే సింపుల్గా బెలూన్తో డెకరేట్ చేద్దాం అనుకున్నాం. చూడాలి అసలు డెకరేషన్ చేయనిస్తాడో లేదో. క్రిష్కి కూడా బెలూన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా, అందుకే డెకరేషన్ చేద్దాం అనుకున్నాం. డెకరేట్ చేసి ఈవినింగ్ కేక్ కట్ చేయడమే, అంతే. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు చేసేస్తాం. మార్నింగ్ రెడీ అయ్యాక ఇంకా ఇక్కడ మనం టెంపుల్స్కి వెళ్ళటం కుదరదు కాబట్టి ఇంట్లోనే దీపం పెట్టి దండం పెట్టేసుకున్నా. ఎప్పుడు పూజ చేసినా పక్కకు వచ్చి కూర్చుంటాడు కొంచెం టైం, అలా అని రాకుండా అయితే అస్సలు ఉండడు. దండం పెట్టుకో అంటే మూడ్ బట్టి కొన్ని చేస్తూ ఉంటాడు. ఇంకా నాతో పాటు ఇలా దండం పెట్టుకుంటున్నాడు. నేను అలా హారతిస్తుంటే తను కూడా నాకు ఇస్తున్నాడు. ఎంత క్యూట్ అనిపించిందో.
ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను దోశ చేసా. దోశలు ఇలా ఎంతమందికి రౌండ్గా వేయటం వచ్చో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే బాగానే వేస్తా రౌండ్గా, కొంచెం బాగా క్రిస్పీగా బాగుంటాయి కూడా. క్రిష్ నేను మంచిగా తింటాం. బర్త్డే అని సేమియా పాయసం చేసా. ఒక కార్టూన్ స్టోరీ చూసాడు, అందులో పాయసం ఉంటుంది. అప్పటి నుంచి వైట్ పాయసం కావాలని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు నన్ను. స్వీట్గా ఉంటుంది కదా, నేను ఎక్కువ టైమ్స్ ఏం చేయను. బర్త్డే అని చేసా, మంచిగా తిన్నాం మేమిద్దరం. బెలూన్ డెకరేషన్ మేము హాల్లో చేద్దాం అనుకుంటున్నాం. హాల్లోనే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఆల్రెడీ ఇలా ప్లాన్ ఉంది కాబట్టి ఇలానే చేద్దాం అనుకుంటున్నాం. లంచ్కి ఇంకా టైం ఉంది, సో ఆ మధ్యలో నేను బెలూన్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ డెకరేషన్కి ఈజీ అవుతుంది. మిషన్ కొన్నాం, బట్ ఈ మిషన్ క్రిష్ చూసాడంటే తనే తీసుకొని నేనే చేస్తా అంటాడు. బెలూన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. రవి వచ్చిన తర్వాత ఇంక ఇద్దరం కలిసి అన్ని సెట్ చేసుకొని ఇంకా డెకరేట్ చేస్తాం. యాక్చువల్లీ మిషన్తో కంటే నార్మల్గా ఊదుకోవడమే బెటర్ అనిపిస్తుంది. క్రిష్ వల్ల బాగానే అలవాటు అయ్యాయి మాకు బెలూన్స్ బాగా ఊదడం. మిషన్తో కంటే నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది. 2 డేస్కి ఒక్కసారైనా ఒక బెలూన్ ప్యాకెట్ కొనిపిస్తాడు. మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి కొత్త బెలూన్ ప్యాకెట్ అయితే ఉండాలి. బెలూన్స్ ఒక హాఫ్ కంప్లీట్ అయ్యాయి. రిమైనింగ్ లంచ్ తర్వాత చేద్దామని క్రిష్కి తినిపించాలి, టైం అయింది. క్రిష్కి తినిపించేస్తున్నా, తర్వాత మేము కూడా తినేసాం. రవి కూడా ఆఫీస్ నుండి వచ్చేసాడు. ఆఫీస్ నుండి వచ్చాక కాసేపు క్రిష్ రెస్ట్ తీసుకున్నాక ఇంకా బర్త్డే డ్రెస్ చేంజ్ చేయాలి, అవన్నీ ఉంటాయి కదా. ఇక్కడ రవి కూడా రిమైనింగ్ బెలూన్స్ అన్నీ కంప్లీట్ చేశాడు. బెలూన్స్ కోసం ఈ టేప్ ఇస్తారు. ఇక్కడ మనం బెలూన్స్ ఈజీగా ప్లేస్ చేసేసుకొని వాల్కి స్టిక్ చేసుకోవడమే. నెంబర్ 3 ఫాయిల్ బెలూన్ కొన్నాం, 3rd బర్త్డే కాబట్టి. మాకు వేరే కలర్ ఏం దొరకలేదు, ఓన్లీ గోల్డ్ కలరే ఆప్షన్ ఉంది అక్కడ 3 అనే నెంబర్. సో అన్నీ రెడీ అయ్యింది, మేము డెకరేషన్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇలా బ్యాక్ డ్రాప్ కోసం స్టిక్ చేసాం. తర్వాత ఇంకా హ్యాపీ బర్త్డే బ్యానర్కి వాళ్ళు ఇచ్చే థ్రెడ్కి సెట్ చేసి ఇంకా ఒక్కొక్కటి స్టిక్ చేసేస్తున్నాం. ఫైనల్గా బెలూన్స్ స్టార్ట్ చేసాం. వాళ్ళు ఇచ్చే టేప్కి ఇలా 1 by 1 బెలూన్స్ సెట్ చేసుకుంటే అయిపోతుంది. అన్నీ సేమ్ కలర్స్ కాకుండా ఆల్టర్నేటివ్ కలర్స్ సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ టేప్తో కొంచెం టైం టేకింగే కానీ లుక్ చాలా బాగుంటుంది. హోల్స్ అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది సెట్ చేసుకోవడానికి. ఫైనల్గా బెలూన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఫైనల్ లుక్ మీరు కూడా చూసేయండి. నేనైతే కొంచెం షాక్ అయ్యా, ఇంత బాగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. ఇదే ఫస్ట్ టైం మేము ఇలా ట్రై చేయటం. మేము కూడా రెడీ అయిపోయాం. ఇంకా క్రిష్తో కేక్ కట్ చేయించేస్తున్నాం. ఇలా క్యాండిల్ చూడగానే స్పార్కిల్ క్యాండిల్ అనుకున్నాడు, బట్ అది కాదు, ఇది డిఫరెంట్ అంటే అప్పుడు దగ్గరికి వచ్చి ఇంకా బ్లో చేశాడు. హ్యాపీ 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 3rd బర్త్డే క్రిష్ బుజ్జు బాబు. ఇంకా మేము మంచిగా విషెస్ చెప్పి అక్షింతలు కూడా వేసి విష్ చేస్తున్నాం. కేక్ కట్ చేసేటప్పుడు తను ఒక్కడే కట్ చేస్తా అన్నాడు, నేను పట్టుకుంటా అంటే వద్దనేసాడు. ఇంకా తననే కట్ చేయించాం. కేక్ కట్ చేశాక కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం. అక్షింతలు ఇంకా అయ్యేంత వరకు తన మీద తను వేసుకుంటాడు, మన మీద కూడా వేస్తూ ఉంటాడు. డిన్నర్కి ఒక రెస్టారెంట్కి వచ్చేసాం. ఇది మన ఇండియన్ రెస్టారెంటే. ఇలా వెళ్ళంగానే ఫస్ట్ వాళ్ళు జీరా వాటర్ సర్వ్ చేస్తారు. అంబియన్స్ అంతా చాలా బాగుంది. మేము వెళ్ళేటప్పుడు చాలా ఖాళీగా ఉంది. 10 minutes తర్వాత అసలు ఖాళీనే లేదు. రవి ఇది 2nd టైం రావడం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ప్లాటర్స్ అవి చాలా బాగున్నాయని మమ్మల్ని ఈరోజు తీసుకువచ్చాడు. బేసిక్గా ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా సూపే ఆర్డర్ చేస్తా. ఇక్కడ కూడా సూప్ ఆర్డర్ చేసుకున్నా. రవి మటన్ సూప్ ఆర్డర్ చేశాడు, నేను చికెన్ మ్యాంచో. నాతో పాటు క్రిష్ కూడా టేస్ట్ చూశాడు, తనకి కూడా మంచిగా అనిపించింది టేస్ట్. సూప్ తాగేసాక చికెన్ ప్లాటర్ ఆర్డర్ చేసాం. ఇలా ఒక ప్లేట్లో మనకి అన్ని టైప్ ఆఫ్ స్టార్టర్స్ లాగా వస్తాయి. కొన్ని ఫిష్, మటన్, ప్రాన్స్ కూడా ఉంటాయి. ఎక్కువగా చికెనే ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము అన్నీ ట్రై చేస్తున్నాం. క్రిష్ కూడా ఫస్ట్ టైం ఇలా స్టార్టర్స్ ట్రై చేయటం. ఎప్పుడు బిర్యానీ తింటాడు, సూప్ తాగుతాడు, ఇలా ట్రై చేయటం ఫస్ట్ టైం. మెయిన్ కోర్స్లో బిర్యానీ కాకుండా బటర్ నాన్, గార్లిక్ నాన్, చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం. ఆ రోజు మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి. నేను బాగా తిన్నాను. క్రిష్ కూడా మంచిగా ట్రై చేశాడు అన్ని ఐటమ్స్. ఫైనల్గా డిజర్ట్స్తో ఎండ్ చేసాం. అన్నీ బాగానే ఉన్నాయి. ఈ రోజు ఆర్డర్ చేసిన ఐటమ్స్లో క్యారెట్ హల్వా ఒక్కటే మైనస్, అది అస్సలు బాగాలేదు. మా డే అయితే ఇలా మంచిగా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.